హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పైథాన్ రోడ్ మ్యాప్. ఈ పైథాన్ రోడ్ మ్యాప్లో ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి, అండ్ పైథాన్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి డొమైన్స్లో మనకి జాబ్ రోల్స్ అనేవి వస్తాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అనౌన్స్మెంట్ ఉంది. పైథాన్ లైఫ్ వాళ్ళు లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి సెప్టెంబర్ 9th నుండి. ఆ బ్యాచ్ గురించి ఒక చిన్న అప్డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నాం వీడియో ఎండింగ్లో. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. పైథాన్ రోడ్ మ్యాప్లో అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలో వన్ బై వన్ అయితే ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మీరు బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు సార్ ఈ ఎన్విరాన్మెంట్ అంటే, మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయడానికైనా, ప్రాజెక్ట్స్ లాంటివి డెవలప్ చేయడానికైనా ఖచ్చితంగా ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలండి. లైక్ బిఎస్ కోడ్, పైచార్మ్, జూపిటర్ నోట్బుక్, ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సింటాక్స్ తెలుసుకోండి. పైథాన్ బేసిక్ సింటాక్స్, వేరియబుల్స్ ఏంటి, అండ్ వేరియబుల్స్కి వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తాం, సో ఇలా బేసిక్ సింటాక్స్ అవి నేర్చుకోండి. అండ్ కమ్ టు ద పాయింట్, ఈ వేరియబుల్స్ గురించి, వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేయాల్సినప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అండ్ పైథాన్లో మనకి డేటా టైప్స్ ఉంటాయండి. లైక్ ఇంటీజర్ డేటా టైప్, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్, డిక్షనరీ, బూలియన్, సెట్స్, స్ట్రింగ్స్, టపుల్స్, లిస్ట్, ఫ్రోజన్ సెట్, ఇలా కొన్ని డేటా టైప్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేస్తారో అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో డేటా టైప్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయండి. లైక్ మ్యూటబుల్ డేటా టైప్స్ అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఉంటాయి. అండ్ వాటి గురించి నేర్చుకోవాలి. అండ్ ఆపరేటర్స్ గురించి, ఆపరేటర్స్లో కూడా మనకి లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్, అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా బేసిక్ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. వన్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత స్మాల్ ప్రోగ్రామ్స్ లాంటివి ప్రాక్టీస్ అయితే చేయండి. లైక్ ఈ ఆపరేటర్స్, డేటా టైప్స్, వేరియబుల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లాంటివి బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ వీటి తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్ట్రక్చర్ గురించి అయితే మీకు తెలియాలి. ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయండి, ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్, అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫర్ లూప్, వైల్ లూప్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, బ్రేక్, కంటిన్యూ, పాస్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుందండి. వన్స్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ అయితే నేర్చుకోవాలండి. ఈ డేటా స్ట్రక్చర్స్లో ఇండెక్సింగ్, స్లైసింగ్, అసలు డేటాని ఎలా మనం మ్యానిపులేషన్ చేస్తాం, మోడిఫికేషన్ చేస్తాం అనేది కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందులో లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీ, స్ట్రింగ్ మ్యానిపులేషన్, సో ఇలా మనం డేటాని హ్యాండిల్ చేయాలి. అట్ ద సేమ్ టైం మోడిఫికేషన్ అనేది కూడా చేయాలండి. సో వన్స్ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ గురించి అయితే నేర్చుకోవాలి. ఈ ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఫంక్షన్ బేస్డ్ వ్యూస్లోనే ఈ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తారండి. సో ఈ ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఫంక్షన్స్లో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, అండ్ కొన్ని బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం యూజర్ డిఫైన్ చేసే ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఈ ఫంక్షన్స్, ఒక కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఆ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని మోడ్యూల్ అంటాం. సో ఈ మాడ్యూల్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, డిఫాల్ట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఏంటి, అండ్ అలాగే లైబ్రరీస్ గురించి, ఈ కంప్లీట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఊప్స్ కాన్సెప్ట్. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్లో మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఊప్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఈ 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ గురించి అయితే నేర్చుకోవాలి. అండ్ ఇన్హెరిటెన్స్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయండి. లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అనేది కూడా చేయాలండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లైక్ బేసిక్ ప్రోగ్రామ్స్తో స్టార్ట్ చేయండి. అండ్ మీరు కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేయండి. లైక్ టు డూ లిస్ట్, డిక్షనరీ, అండ్ టెక్స్ట్ టు ఆడియో, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, ఇలాంటి మినీ ప్రాజెక్ట్స్ లాంటివి అయితే డెవలప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్. సో
పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ఫైల్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఒక ఫైల్ని ఎలా రీడ్ చేస్తాం, ఎలా రైట్ చేస్తాం అండ్ ఎలా క్రియేట్ చేస్తాం. సో ఇందులో మనకి కొన్ని ఫైల్ ఆపరేషన్స్ కూడా ఉంటాయి, లైక్ ఓపెన్, క్లోజ్, అపెండ్, రైట్ లైన్స్, రీడ్ లైన్స్. సో ఇవన్నీ కూడా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. సో ఫైల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి, లైక్ సిఎస్వి, జేసన్, ఎక్స్ఎల్ఎస్ఎక్స్, అండ్ టెక్స్ట్, పీడిఎఫ్. సో ఇలాంటి డిఫరెంట్ ఫైల్స్ని మనం అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో పైథాన్లో ఒక మెకానిజం అనేది ఉంటుందండి. ఆ మెకానిజం ద్వారా ఈ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ ఈ బ్లాక్స్ యూజ్ చేసుకుని మనం ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది యూజ్ చేస్తాం. సో వన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు డొమైన్ రిలేటెడ్గా టెక్నాలజీస్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ డెవలప్మెంట్ అవ్వాలనుకోండి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి, మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో జాంగో ఫ్రేమ్వర్క్ అండ్ ఒక డేటాబేస్ వస్తే సరిపోతుందండి. మీరు కంప్లీట్గా పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ జాబ్ రోల్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇలా ప్రతి డొమైన్కి కొన్ని టెక్నాలజీస్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అనౌన్స్ చేస్తామన్నాం కదా, పైథాన్ లైఫ్ వాళ్ళు లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి, బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కోర్స్ సిలబస్ అండ్ డెమో లింక్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సిలబస్ అండ్ డెమో లింక్ అయితే షేర్ చేస్తారు. సో ఈ కోర్స్ అనేది నెక్స్ట్ మంత్ September 9th నుండి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.